మెదడు సమస్యలు, వెన్నుపూస సమస్యలు, నరముల సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే మీ సమస్యలకు పరిష్కారం వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ పోకూరి శ్రీనివాస్ గారు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్విమ్స్, తిరుపతి. మెదడు మరియు నరాల వైద్య నిపుణులు. తలనొప్పి, పార్శ్వపు నొప్పి, నరాల బలహీనత, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పక్షవాతం, పార్కిన్సన్, ఫిట్స్, మూర్ఛ, కోమా, తిమ్మిర్లు, వణుకు, బ్రెయిన్ ట్యూమర్, నిద్రలేమి, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ సంబంధిత నరముల జబ్బులు వంటి సమస్యలకు చికిత్స అందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500. అన్ని నచ్చాయి, ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పనా? మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బైబ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి పరిష్కార వేదికని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్ అన్నారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ భవనంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 36 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒంగోలులో 10 బెంచీలు ఏర్పాటు చేయగా మిగిలిన 18 జిల్లాలోని వివిధ కోర్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని 36 కోర్టుల పరిధిలో దాదాపు 32,000 పైగా కేసులు లోక్ అదాలత్ల పరిష్కారానికి అర్హమైనవని గుర్తించినట్టు తెలిపారు. ఈ లోక్ అదాలత్లో 11,000కు పైగా కేసులు పరిష్కరించాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పరిస్థితుల్లో ఈ చట్టం మనకి ఇచ్చినటువంటి గొప్ప హక్కు ఏంటంటే, మనం అంటే కోర్టులో ఉన్నటువంటి ప్రతి లిటిగేషన్ కూడా కేసు ఒక వివాదం ఏర్పడినట్లయితే ఇరు పక్షాల మధ్యలో వాది ప్రతివాది ఉంటారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ కేసును పరిష్కారం చేసుకోవడానికి ఇద్దరు వాదనలు వినిపించాలి. అది పరిష్కారం అయితే ఒక వైపే తీర్పు రావడం జరుగుతుంది. ఒకరికి అనుకూలంగా వస్తుంది కదా, ఆ తీర్పుని మళ్ళీ ఇంకొక వ్యక్తి అప్పీల్ చేసుకోవటం, ఇలా కాలయాపన జరిగే అవకాశం. కానీ ఈ న్యాయ సేవాధికార సంస్థ చట్టం ద్వారా ఏంటంటే లోక్ అదాలత్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోక్ అదాలత్లో ఈ వ్యవస్థలో డిపార్ట్మెంట్ ఉండడం, లోక్ అదాలత్ వ్యవస్థ ఒకరైనప్పటి నుంచి ఇదే కాకుండా మా ఊళ్ళో తెలియజేస్తున్నారు. జనరల్గా ఈ లోక్ అదాలత్ వచ్చినప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ లాగా ఆల్ ఆఫీసెస్ డైరెక్షన్స్ ఆఫ్ ఇలా అందరినీ పిలిపించి ఒక రాజీపడి తీసుకెళ్ళాలంటే కాంపౌండ్ అందరినీ పిలిపించి వాళ్ళని అనుకుని చిన్న చిన్న ఏదైనా ఇంకో క్లాసెస్ లేకపోతే అంటే యూనియన్ జడ్జి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ జడ్జి ద్వారా చైర్పర్సన్ గా ఉంటూ ప్రతి కోర్టు ఉన్న చోట ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుంది. అది తాలూకా స్థాయి. మరి జిల్లా స్థాయిలో జిల్లా న్యాయాధికార సేవ సంస్థ మరి చైర్పర్సన్ అనేటువంటి గౌరవ జిల్లా జడ్జి ఆధ్వర్యంలో, మరి శ్యాంబాబు గారు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా అంతా న్యాయ సేవాధికార సంస్థ సేవలు విస్తారంగా జరపడుతున్నాయి. మరి రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఉంది. అక్కడ సీనియర్ హైకోర్టు జడ్జి మరి చైర్పర్సన్ గా ఉంటూ మరి మెంబర్ సెక్రటరీ ప్రత్యేకంగా జిల్లా జడ్జి స్థాయిలో ఉన్నటువంటి మెంబర్ సెక్రటరీ గారిని అక్కడ ఈ కార్యకలాపాలు రాష్ట్రం అంతా చూసుకోవడానికి ఏ విధంగా అయినా సరే ఇరు పక్షాలకి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం అనేది ఉండదండి. ఆ విషయంలో ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. పాపం మేము అడిగాము, ఈరోజు మీ అందరి ముందు తీసుకొచ్చి అమ్మ వచ్చి నిల్చుకోండి, మీరు ఇలాంటి వాళ్ళ ద్వారా మేము చూపిస్తాం
ఇస్తే ఇంకొంతమంది ముందుకు వస్తారు అన్నప్పుడు తప్పకుండా వస్తానమ్మా అనింది. ఆ వస్తూ మా దగ్గర ఒక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆల్టర్నేటివ్ మాకు కుదరదేమో, మాకు అది వదులుకోవాలా అంటే వదులుకోవడం అవసరం లేదండి, అది అదే ఇది ఇదే, దేనికి అదే. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఇరుపక్షాల వారు సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఆయనకి నేను చేశాను నన్ను నాకేం చేస్తారో టెన్షన్ ఆయనకి ఉండదు. ఇప్పుడు అంటే రాజీ పడటం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా మనం ఎంతో శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం కోర్టు చుట్టూ తిరగాల అనేటువంటి బాధ కూడా లేకుండా 52,000 కేసులు దాకా పెండింగ్లో ఉండగా వాటిలో 32,000 కేసులు మన లోక్ అదాలత్ ప్రక్రియ ద్వారా రాజీ పడదగిన కేసులుగా ఒంగోలు న్యాయ సేవాధికార సంస్థ గుర్తించడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం చేయటం కూడా జరిగింది. వాటిలో ఇప్పటికే కక్షిదారుల స్పందన బాగా ఉంది. ప్రెస్ అండ్ మీడియా వారి సహకారంతో, అధికారుల సహకారంతో మేము వీటిని ప్రజల్లోకి తీసుకుపోయాం. చాలామంది ముందుకొచ్చారు. ఇప్పటికే 11,000 కేసుల దాకా పరిష్కారం అయినాయి వివాదాలు. ఇంకా ఈ సంఖ్య 12,000 పెరగచ్చు, 13,000 కావచ్చు, 16,000, 17,000 దాకా కూడా కేసులు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన కుటుంబంలో కూడా అందరూ బాగున్న వాళ్ళ గురించి కాకుండా బాగలేని వ్యక్తి గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం. అలాగే ఈ 32,000 కేసుల్లో 32,000 కేసుల్లో ఒక్కటి కూడా ఎందుకు పరిష్కారం కాకుండా మిగిలిపోవాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. కాబట్టి మీరు గనక ముందుకొచ్చి మీ సమస్యలన్నీ పరిష్కారానికి మీరు వంతు సహాయకారంగా మీరు వస్తే మా వంతు సహకారం మేము అందిస్తాం. ఎంత ఆలస్యమైనప్పటికీ సాయంత్రం 5 తర్వాత కూడా మా విధులు నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా 3 దశాబ్దాల కుల రాజకీయాల గుట్టు విప్పిన పుస్తకం సి ఫర్ క్యాస్ట్ అని బ్లూ వింగ్స్ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ శివరామకృష్ణ అన్నారు. బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 13న ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ప్రముఖ సామాజిక విశ్లేషకులు, రచయిత సతీష్ చందర్ రచించిన సి ఫర్ క్యాస్ట్ పుస్తక సమీక్ష సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఏవి రాజు, ఆర్ఎస్ రావు, బ్లూ వింగ్స్ ఆర్గనైజర్ చినిగే రాజేష్, అసెక్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో కూడా త్వరలో జరగబోతుంది బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తరఫున. ఈ యొక్క పుస్తకంలో ఆయన చర్చించేది ఏమిటంటే కుల వ్యవస్థ యొక్క తీరు ఏ విధంగా ఉంది. కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను అనుసరించి ఉంటుంది. వర్ణ వ్యవస్థ మనుధర్మాల ఆధారంగా ఉంటుంది. వర్ణ వ్యవస్థలో ఉన్న ప్రధానంగా ఏ విధంగా ఒక కుల వ్యవస్థలో హైరార్కీ అంటే పైనుంచి కిందకి ఎలాగుంటుంది. పై కులాలకి పైకి వెళ్ళే కొద్ది వాళ్ళు కులాన్ని ప్రదర్శించాలనుకుంటారు. అదేవిధంగా పైనుంచి కిందకి వచ్చే కొద్దీ కింద ఉన్న కులాలు తమ కులాలను దాచుకొని ఒక అభద్రతా భావంతో తమ కులాన్ని దాచిపెట్టుకొని బతికే పరిస్థితులు ఏ రంగంలో, ఒక్కొక్క సాంస్కృతిక రంగంలో కానీ, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో కానీ, ప్రతి ఒక్క రంగంలో ఏ విధంగా తమల్ని అణిచివేసుకొని దాచిపెట్టుకొని కులాన్ని కొంతమంది మాత్రమే ఎందుకు దాచిపెట్టుకున్నారు, కొంతమంది మాత్రమే బాహాటంగా ఆధిపత్యంగా ప్రదర్శిస్తుందనే ఒక విధానాన్ని ఆయన సి ఫర్ క్యాస్ట్లో అన్ని కోణాలను స్పృశిస్తూ వివరించడం జరిగింది. దళితులు కానీ మిగతా కులాలు కానీ ఈరోజు సమాజంలో వాళ్ళు ఎక్కడా ఊరికి అవతల లేరు. వాళ్ళు ఉంది ఉత్పత్తికి అవతల, అంటే వాళ్ళకు ఉన్నది భౌతికమైన దూరంగా నెట్టబడలేదు, వాళ్ళని ఆర్థికంగా వెనకనెట్టారు. అదేవిధంగా అది ఇంకా కొనసాగుతూ ఉంది. అటువంటి ఎన్నో అంశాలను, కుట్రలను, లోతుపాతుల్ని ఈ పుస్తకం సమగ్రంగా వివరించింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కుల వ్యవస్థ యొక్క లోతుపాతులను అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు, మేధావులు, కళాకారులు, సాహితీవేత్తలు, తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాము. అందరూ తరలి రావాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్లూ వింగ్స్ తరపున సమాజంలో కుల వ్యవస్థ ఏ విధంగా పాతుకుపోతూ ఉంది, ఈ కారణంగా రాజకీయంగా కానీ, సాంస్కృతికంగా కానీ, ఆర్థికంగా కానీ ఏ విధంగా నెట్టబడుతూ ఉన్నారు, వెలివాడల్లో ఉన్నటువంటి బతుకులు ఏ విధంగా విద్య ద్వారా మనం వెలిగించుకోవాలన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో విద్య ద్వారా అంబేద్కర్ గారు సూచించినటువంటి పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి మార్గం ద్వారా చదువుకున్న వాళ్ళు తమ జాతులను ఏ విధంగా విద్యని వెలిగించి మరలా మనం ముందుకి వెళ్ళాలి అనేటువంటి ఒక చైతన్యాన్ని రగిలించడం, అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను పే బ్యాక్ టు సొసైటీ ద్వారా
ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు విద్యను ఏ విధంగా ప్రాధాన్యతనిచ్చారు, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే అంశంతో మనం బ్లూ వింగ్స్ తరపున పనిచేస్తూ ఉన్నాం. ఈ విధంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీసుకువెళ్ళి చైతన్యం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 13వ తేదీ జరుగు ఈ సీఫర్ క్యాస్ట్ అనేటువంటి పుస్తకావిష్కరణ అద్భుతమైనటువంటి సభ అది. జయరాజ్ అంటే ఎప్పుడైతే వెట్టి చాకరితోటి వచ్చినటువంటి దాన్ని మనుధర్మకు వ్యతిరేకించి మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి మనల్ని పూర్వస్థితికి తీసుకెళ్తున్నటువంటి ఈ మనుధర్మాన్ని ఏదైతే వ్యతిరేకించాలంటే ఈ క్యాస్టిజాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఆర్థికంగా మనం ఎలా బలవుతున్నాము అనేటువంటి ఈ పుస్తకంలో మనకు ఆ విశ్లేషణ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ బ్లూ వింగ్ ఫౌండేషన్ దాన్ని సహకరించి దాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ బ్లూ వింగ్ ఫౌండేషన్ దాన్ని ఆవిష్కరించినటువంటి పులి మల్లికార్జున్ మన మధ్యన లేడు. ఆ బిడ్డ దీన్ని భుజాన వేసుకొని దాన్ని ఎన్నో శ్రమలకు ఓర్చుకొని బడేరుపాలెంలో అతను పుట్టి ఈరోజు అతను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. దానికి సహకరిస్తున్నటువంటి అలాగే డాక్టర్ శివరామకృష్ణ కానీ మేము కూడా ఆల్ ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్, నేను ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్లో నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నా పేరు సుధీర్ బాబు, నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో డీగా చేస్తున్నాను. మేమందరం కూడా ఈ బ్లూ వింగ్ ఫౌండేషన్ సహకరించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అంబేద్కర్ ఆశయాలను అలాగే ఈ క్యాస్టిజంగా భారతదేశంలో అలాగే ప్రజలు ఎంతవరకు నష్టపోతున్నారు, దాని గుండా మన యొక్క ఎదుగుదల ఎంతవరకు మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఎంతమంది కృషి చేసినా కూడా ప్రాణాలు అర్పించినా కూడా ఈ కుల వ్యవస్థ మారడం లేదు. స్థానిక పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో 100 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొప్పోలు హనుమంతరావు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. నాగేశ్వరరావు, కళ్యాణ్ బాబు, మాస్టర్ గారు షెడీ సైన్స్ ట్రస్ట్ అని, రోటరీ క్లబ్ అని, జేసీసీ క్లబ్ అని ఎన్నో క్లబ్స్ నుంచి కూడా స్టూడెంట్స్కి రకరకాల పద్ధతులు నాట్ ఓన్లీ ఫర్ ద బుక్స్, మళ్ళీ మీకు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మీ తెలివితేటలను బయటకు తీసి మిమ్మల్ని ఈరోజు ఒక స్థాయిలో ఉంచడానికి ఈరోజు మన దేశమే కాదు, మన ప్రభుత్వమే కాదు, లేదా లోకల్ ఆర్గనైజేషనే కాదు, మీ స్కూల్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు దోహదపడుతున్నారు. కాదు, అది ఒక సైలెన్స్. ఇంకో సైలెన్స్ దాని వెనక సైలెన్స్ అంటే ఈ యొక్క మనస్సును పనిచేయకుండా ఆపాలి. ఏ ఆలోచన రాకుండా, దేని మీద మనసు పోకుండా ప్రశాంతంగా కామ్గా ఉండేటువంటి మనస్సును ఏర్పాటు చేసుకోవాలి. అది అసలు సైలెన్స్. కాబట్టి అది చిన్నతనం నుంచే ఆ సైలెన్స్ నేర్చుకోండి. కాసేపు రోజుకు 1-2 నిమిషాలు మాత్రమే పలకకుండా చోట కూర్చొని సైలెంట్గా ఉండండి. సైలెంట్ ఉండడం అంటే మాట్లాడకుండా కాదు, మనసు ఏ ఆలోచన రాకుండా ఉండేటివి చేసుకోవాలి. అలా చేసినట్లయితే మీ యొక్క మనస్సు యొక్క ప్రభావం పెరుగుతుంది. మీకు కావాల్సినంత ధైర్యం అని చెప్పారు, దాన్ని పాటిస్తూ మీరు చదువుకొని మీరు ఉత్తీర్ణత చెందిన రోజున ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఆ రోజున మీరు మాకు ఇవ్వండి పార్టీ, మేము తృప్తిగా తీసుకుంటాం. నేను ఈ రోజున ఈ స్కూల్లో పనిచేసే ఒక జూనియర్ రెసిడెంట్ గా చెప్పట్లేదు, నేను ఒక అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ మెంబర్ గా చెప్తున్నా. మేమెంతో చాలా గర్వంగా చెప్పుకుంటాం, వీఆర్ లయన్స్, వీ మెంట్ ఫర్ సర్వీస్. కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు మా పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానివలన ఉపాస్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి మా పిల్లలందరినీ ఐ చెకప్, డెంటల్ చెకప్, జనరల్ డాక్టర్ అన్నీ చూశారండి. ఇది కూడా మాకు చాలా ఉపయోగం జరిగింది. తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళు స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. గెలిచిన విజేతలందరికీ ప్రైజెస్ ఇచ్చారు. ఈరోజు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఇవన్నీ చేసినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళకి హృదయపూర్వక ఈ బుక్స్ వల్ల మరింత మంది ఎక్కువ మార్కులు సాధిస్తారని మేము పాఠశాల తరఫున ఆశిస్తూ ఉన్నాం. అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో మా పాఠశాల మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి మరి రకరకాల పరీక్షలు నిర్వహించి వారికి మందులు కూడా పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆటల పోటీలు కూడా నిర్వహించారు. ఈ రకంగా విద్యా వైద్య రంగంలో లయన్స్ క్లబ్ వారు విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ సేవల్ని మరి మా పాఠశాల విద్యార్థులకు కూడా
మన కార్యక్రమం బిగిన్ కాకముందు వాడిని ఏ స్థితికి వారి రోజున మచిలీపట్నంలో ఎస్పీగా పనిచేస్తున్నాడు. ఏపీ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క సమస్యలు చర్చించడానికి ఒంగోలు పట్టణంలో ఈరోజు మేము అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమావేశం. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉన్న గెజిటెడ్ ఆఫీసర్లు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్లు అందరూ కూడా హాజరవడం జరిగింది. దీనిలో మా సమస్యలన్నింటినీ చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని మేము చర్చిస్తున్నాము ఈ విషయంలో. దానిలో మాకు ప్రధానంగా మా ప్రమోషన్స్ విషయంలో ఎస్సీ ఎస్టీకి జరుగుతున్న అన్యాయాల గురించి మేము ప్రభుత్వాన్ని దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నాము. అలాగే రోస్టర్ కమ్ మెరిట్ ఇంకా ప్రభుత్వానికి ఒక స్లోగన్ ఇవ్వాలనుకుంటున్నాము. మా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా అసోసియేషన్కి ఇంత కృషి చేస్తున్న గౌరవులు అయితేనేమి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు అయితేనేమి వారి వృత్తుల్లో వారి ఆఫీసుల్లో ఎన్నో రకాలైన సమస్యలు, వివక్షలని ఎదుర్కొంటున్నారు. అనేక రకాలైన ప్రమోషన్ సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్ని సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతినిధులందరికీ నేను ఆహ్వానం తెలుపుతున్నాను. ఆయా జిల్లాల నుంచి సమీక్షా సమావేశాలను మేము ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల యొక్క ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ల యొక్క వాయిస్ను వినిపించాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని గౌరవ అధ్యక్షులు శ్రీ పట్టపు సీనయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నేను ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాల యొక్క అధ్యక్షుడిగా నేను అందరికీ ఈ యొక్క ఆహ్వానాన్ని ఇస్తూ అన్ని యొక్క రాస్తూ ఉన్నాం అందరికీ. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా ఎఫ్ఏసి పేర్లతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. అట్లా ఎందుకు చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీలు ముందున్నారు, ప్రమోషన్స్ ఇస్తే ముందు వాళ్ళకి వస్తాయి, కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఉండేదానికే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇరిగేషన్లో ఇరిగేషన్లోనే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో ఎఫ్ఏసి అనేది తొలగించి ఒకవేళ ఎఫ్ఏసీలు ఇస్తే ఆర్ఓఆర్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలనేది మా స్లోగను. అదేవిధంగా వచ్చేసి ఈ ఉద్యోగులకి లైజనింగ్ సెల్ అనేది సెక్రటరియట్లో ఒక లైజనింగ్ సెల్ని పెట్టాలనేది ఫస్ట్ నుంచి మనం అడుగుతున్నాం, ప్రతి మీటింగ్లో అడుగుతున్నాం. ఈ లైజనింగ్ సెల్ అనేది మాకు కానీ పెడితే మా మీద రాజకీయ ఒత్తిడి కానీ వేరే వాళ్ళ దౌర్జన్యాలు కానీ తగ్గుతాయి. ఎందుకంటే ప్రతిదీ సీఎంకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, సెక్రటరీలకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, కమిషన్లకు చెప్పినా వినలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ లైజనింగ్ సెల్ ఒకటి పెట్టేస్తే అక్కడ 5 మెంబర్స్తో పెట్టేస్తే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీని కమాండింగ్ ఆఫీసర్గా పెట్టేసేస్తే ఈ కమిటీ స్టేట్లో ఉండే ఎంప్లాయీసే కాదు, స్టేట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళకు ఒక కార్డు ముక్క రాస్తే హరిహర అయ్యప్ప నిత్య అన్నదాన ట్రస్ట్ ద్వారా నగరంలో ప్రధాన కూడల్లో పేదలకు, అనాథలకు అన్నదానం నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్ చైర్మన్ చల్లా అంకరాజు తెలిపారు. స్థానిక కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో గల అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పులిపోలు రాజు, కాకర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కార్తీక మాసంలో అన్నదానం ఏర్పాటు చేసాం మా ఊరు శ్రీకృష్ణ దేవస్థానం నందు. మేము అదే ఉద్దేశంతో హరిహర అయ్యప్ప నిత్య అన్నదాన ట్రస్ట్ అనేది పెట్టి పేద ప్రజలకు, వృద్ధులకు ఏదైనా అన్నం దొరకని వాళ్ళకి మా సంస్థ ద్వారా అన్నదానం చేద్దామని చెప్పి ఒక్కో సెంటర్లో ఒక 50 మంది నుంచి 100 మంది నుంచి అన్నదానం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. అదే కొంతమంది సభ్యులను కలిసి ఈ అన్నదాన ట్రస్ట్ అనేది అందరికీ అన్నదానం అందిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని మొదలుపెట్టి రన్నింగ్ చేస్తూ ఉన్నాము. ఈ 10వ తారీఖు 2వ నెల 2023 నుంచి ట్రస్ట్ ఓపెన్ చేసాం. నిన్నటి నుంచి నిన్న సుమారుగా కొత్తపట్నం బస్టాండ్లో 150 మందికి, రైల్వే స్టేషన్లో ఒక 70 మందికి, కలెక్టర్ ఆఫీస్ కాడ ఒక 20 మంది దాకా భోజనాలు వడ్డించాము. పేద ప్రజలకు, వృద్ధులకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే వృద్ధులకు, అనాథలకు ఏదైనా బయట అన్నం లేకుండా చీరాలకి మరియు బాపట్ల జిల్లాకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే విధంగా క్రీడాకారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ తాడివలస దేవరాజు అన్నారు.
పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ మరియు స్ట్రాంగ్ ఉమెన్గా అవార్డు పొందిన క్రీడాకారులను అభినందించారు. చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో పవర్ లిఫ్టింగ్లో మెడల్స్ గెలుపొందిన క్రీడాకారులకు బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పథకాలు సాధించిన డి అపర్ణ, ఎస్ ద్వారక, ఎస్ లక్ష్మి మరియు టి వేదశ్రీ నలుగురు క్రీడాకారులకు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున శ్రీ కామాక్షి హాస్పిటల్ నందు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్ అంబేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కోట ఠాగూర్ రెడ్డి, అన్నదాత ప్రసాద్, ఎస్ నాగేశ్వరరావు మరియు ఏవై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ తరఫున రీసెంట్గా 2 యూనివర్సిటీ లెవెల్లో మరియు స్కూల్ గేమ్స్లో కూడా 2 మెడల్స్ని సాధించినటువంటి మన బాపట్ల జిల్లా వాసులైనటువంటి ద్వారక, అపర్ణ, లక్ష్మి మరియు వేదశ్రీకి అసోసియేషన్ తరఫున వాళ్ళకి చిన్న సన్మాన కార్యక్రమం. అదేవిధంగా బాలికల్ని మనం అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించి వాళ్ళని ఉన్నత స్థాయికి చేర్చే విధంగా అసోసియేషన్ కృషి చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి వీళ్ళ ముగ్గురికి కూడా మెడల్స్ వచ్చే విధంగా కృషి చేసినటువంటి అంబేశ్వర్ రెడ్డి గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ ఠాగూర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేసి మరింతగా ప్రోత్సహించే విధంగా అందరం కూడా కృషి చేయాలని తెలియజేస్తున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ని, అదేవిధంగా స్ట్రాంగ్ ఉమెన్గా పేరు పొంది ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయినటువంటి ద్వారకాకి సన్మానం చేయవలసిందిగా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల, ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.